దేవుడు ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేశం కనాను దేశమా, ఐగుప్తు దేశమా? కానాను దేశాన్ని ఇచ్చాడు. రామసేసు అనేటువంటి పట్టణాన్ని, ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎందుకని ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వకుండా ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆ దేశంలో ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. 13వ అధ్యాయంలో 17వ వచనంలో చూడండి. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాడు. ఈ కానాను దేశాన్ని మరలా రెండవసారి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 15వ అధ్యాయం 7వ వచనం. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానికిచ్చుటకు పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పాడు. నేను ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వటానికి కల్దీయులు అనేటువంటి పట్టణంలో ఉన్న నిన్ను యువతలకు తీసుకొచ్చినటువంటి యెహోవాను నేనే. నీకు ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పాడు. 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను. ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను, నీ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను. ఈ దేశం ఇస్తా అంటాడు యాకోబుకు కూడా. అది అబ్రహాంకి అదే చెప్పాడు, ఇస్సాకు అదే చెప్పాడు, చివరికి యాకోబు కూడా అదే చెప్పాడు. నీకు ఈ దేశాన్ని ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానం ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటుంది, ఈ దేశాలన్నీ నీకు ఇచ్చేస్తాను. తూర్పు తట్టు, ఉత్తరం తట్టు, పడమర తట్టు, దక్షిణం తట్టు నువ్వు తిరిగి చూడు, మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఈ దేశం అంతా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను. కొలిచి ఇచ్చాడట దేవుడు. కనాను దేశాన్ని అబ్రహాముకు కొలిసి ఇచ్చాడు. సరే, ఇక్కడ ఆదికాండం 47వ అధ్యాయము 11లో రామసేసు అనేటువంటి దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. కనాను దేశాన్ని ఇవ్వకుండా ఈ దేశాన్ని ఎందుకు ఇచ్చాడు మరి దేవుడు? ఇవ్వాల్సింది ఏంటిది? కానాను దేశాన్ని. కానాను దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలు ఇవ్వాలి. కానాను దేశంలో ఉన్న సమృద్ధిని అబ్రహాము అతని సంతానానికి ఇవ్వాలి. కానాను దేశం యొక్క ఆశీర్వాదం అంతా కూడా అబ్రహాము సంతానానికి ఇవ్వాలి. కానీ అబ్రహాముకు అతని సంతానానికి కానాను దేశం ఇవ్వకుండా ఐగుప్తులోని తీసుకెళ్ళి, ఈ ఐగుప్తులో ఒక డిస్ట్రిక్ట్ అది ఈ రామసేసు అనేటువంటి ఈ దేశంలో ఈ జిల్లాలో కూడా మరొక ప్రాంతం ఉంది. దాన్నే గోషేను అంటారు. గోషేను అనేటువంటి ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకుని ఇశ్రాయేలీయులు ఆ దేశంలో ఉన్నారు. గోషేను అనేటువంటి దేశం. ఇప్పుడు ఇవ్వాల్సింది కానాను ఇవ్వలేదు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? రామసేసులో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. ఎందుకు అలా ఇచ్చాడు దేవుడు? కనాను దేశాన్ని ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆయన మాటలు తప్పిపోయినట్ట, ఆయన వాగ్దానాలు తప్పిపోయినట్ట, ఆయన మాట ఇచ్చాడు కానీ నెరవేర్చలేకపోయాడా? దేవుడు చేయలేకపోయాడా? 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. అమోరీల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక, ఫస్ట్ కారణం ఏంటిదంటే వాళ్ళ పాపములు సంపూర్తి కాలేదు, కంప్లీట్ కాలేదు, వాళ్ళ పాపము పరిపూర్ణం కాలేదు. అందుకు దేవుడు ఆ దేశంలో వారిని
తీసుకెళ్ళి స్థిరపరచలేకపోయాడు. అది వారి పాపములు కంప్లీట్ కావాలి. వారి పాపములకు వారే నిరుత్తరులై ఉండాలి. దేవుడు మాకు అన్యాయం చేసిండు, దేవుడు మమ్మల్ని అనవసరంగా ఎల్లగొట్టిండు, దేవుడు మమ్మల్ని అనవసరంగా మా కీడు చేసిండు అని వారు చెప్పకూడదు ఆ మాట. వారి పాపములు విస్తారమైపోవాలి. హోషేయ గ్రంథము 14:1 ఇశ్రాయేలు నీ పాపముల చేత కూలితివి. 13వ అధ్యాయం 2వ వచనం ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు. పెరిగిపోవటం అనేది విరగటానికే కారణం అంటారు. మనం ఏమనుకుంటామనంటే దేవుడు నన్ను ఏం చేయట్లేదులే, నాకేం కాదులే, నన్ను ఎవరు చూస్తారులే, నా సంగతి ఎవరికి తెలిసిద్దిలే అని అనుకుంటా ఉంటాం. కానీ 1 ఆఫ్ ది డే ఉంటుంది, పండి రాలే దినం ఉంటుంది. అది ఆ దేవుని ఎరగని వారి గురించి కాదు, దేవుని ఎరిగి పాపములో జీవిస్తున్నటువంటి వారి గురించి కూడా చెప్పబడేటువంటి మాట అది. కొంతమంది తెలియక చేస్తారు పాపం, కొంతమంది తెలిసి తెలియక చేస్తారు, కొంతమంది తెలిసే చేస్తారు. 51వ కీర్తనలో దావీదు అనేది అదే కదా. 3వ వచనం నాకు తెలిసేవన్నీ తెలియక చేయటం వేరు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12 వచనంలో పౌలు అంటాడు, తెలియక విశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. తెలిసి చేయటం అనేది దేవుని దృష్టిలో ఘోరమైన నేరం. అది నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత అతను కుమారుడైనటువంటి బెల్షెజరు రాజు అయ్యాడు. అతడు రాజ్యానికి వచ్చిన వాడై గొప్ప విందు చేశాడంట. 5వ అధ్యాయంలో గొప్ప విందు చేసి తన ఉపపత్నులతో, రాణులతో, అధికారులతో అందరితో కలిసి తాగుతూ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం ఉంది కదా, యెరూషలేము నుండి తీసుకురాబడినటువంటి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి చూసారా, అవి మందిరంలోనే వాడాలి. మందిరంలో కాకుండా దేనికి వాడటానికి వీల్లేదు. ఆ పాత్రలు నెబుకద్నెజరు తీసుకొచ్చి తన బొక్కసంలో ఉంచాడు, తన దేవత గుడిలో దాచిపెట్టేశాడు. ఈ రాజు ఏం చేశాడనంటే కావాలనే ఆ పాత్రల్ని దేవాలయంలో తీసుకొచ్చి తాను తాగుతూ తన ఉపపత్తుల్ని, భార్యలకి, రాణులందరికీ ఇచ్చేసాడంటే ఈ పాత్రలు ఇచ్చేస్తే వాళ్ళందరూ తాగుతూ సింధులేస్తున్నటువంటి సమయంలో అతను తాగుతూ ఉంటుండగానే ఆ గోడ మీద ఆకాశం నుండి చెయ్యొచ్చింది, అలా రాసింది గోడ మీద. ఆ మాటలు రాస్తుండగానే అతను మోకాళ్ళలో బలహీనమైపోయి వణికిపోతున్నాడు, భయపడిపోయి ఆ వ్రాత ఏంటి, దాని అర్థం చెప్పండి అని తన ఆస్థానములో ఉన్నటువంటి మాంత్రికులు కానీ, జ్యోతిష్కులు కానీ, జ్ఞానులు కానీ, కల్దీయులు భాష ఎరిగినటువంటి వాళ్ళందరిని కూడా పిలిపించి ఆ భాష ఏదో చెప్పమంటే ఎవ్వరు చెప్పలేకపోయాక ఇంకా బాధేసింది, అతనికి భయమేసి వణికిపోతున్నాడట. అప్పుడు ఆయన తల్లి కబురు పెట్టింది, నువ్వు భయపడద్దు, భయపడాల్సిన పని లేదు, దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి నీ రాజ్యంలో ఉన్నాడు, నీ తండ్రి కాలంలో కూడా ఇలాగా అతను చెప్పాడు, కాబట్టి అతను పిలిపిస్తే నీకు ఆ భాష ఎందుకు చెప్తాడు అని చెప్పగానే అప్పుడు బెల్షెజరు దానియేలుని పిలిపిస్తాడు. దానియేలు, నీవు సమర్థుడు కదా, నువ్వు ఈ భాష ఏందో చెప్పుము అని చెప్పేసి దానియేలుని పిలిపించినప్పుడు దానియేలు మాట్లాడుతున్న మాటలు చూడండి. 5వ అధ్యాయం 22వ వచనం. ఏ సంగతి నీకు తెలియదుగా, తెలియకుండా ఉండలేదు కదా, నీకు తెలుసు, నీకు తెలిసి ఈ సంగతి అంతా నీకు తెలుసు. దేవుడు నీ తండ్రికి ఏం చేశాడో తెలుసు, దేవుడు నీ తండ్రిని ఎలా ఆశీర్వదించాడో తెలుసు, నీ తండ్రిని ఎంత గొప్ప రాజుగా చేశాడో తెలుసు. గర్వించినప్పుడు అతను మనుషుల చేత ఆ అడవిలోకి తోలిపెట్టో నీకు తెలుసు. 7 సంవత్సరాలు గడ్డి వేశాడు పశువుల్లాగా, అది సంగతి నీకు తెలుసు. మంచుకెండాడు, ఎండకెండాడు, వానగా తడిచాడు, ఆ సంగతే నీకు తెలుసు. ఈ సంగతి నీకు తెలుసు కూడా నీవు నీ మనసును అణుసుకోక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. హెచ్చించుకోవడానికి ఏంటి కారణం? నిన్ను నీవు హెచ్చించుకోవడానికి ఏం కారణం? మన పిల్లల్ని హెచ్చిస్తూ ఉంటాం చూడండి. ఏలీతో అంటాడు దేవుడు, నీవు నాకంటే ఎక్కువగా నీ పిల్లలను గణపరుస్తున్నావు అంటాడు, నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని గొప్ప చేస్తున్నావు అంటాడు దేవుడు. దేవుని కంటే ఎక్కువ చేస్తామా?
అంటే మన పిల్లలు దేవుని కంటే ఎక్కువ, చుట్టాలు దేవుని కంటే ఎక్కువ. దేవుణ్ణి ఎలా గణపరచాలో నీకు తెలియదా? దేవుణ్ణి ఎలా గౌరవించాలో నీకు తెలియదా? ఇవన్నీ కూడా నువ్వు చేస్తా ఉన్నావు. నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటున్నావు ఏంది? కీర్తన 50 ప్రశ్నిస్తుడు 21 ఇట్టి పనులు నువ్వు చేసినా కూడా నేను మౌనంగా ఉన్నా కదా మోగోళ్ళు అనుకుంటున్నావా? చూడలేకపోతున్నాను అనుకుంటున్నావా? ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, నేను మౌనంగా ఉన్నాను, మాట్లాడలేకపోతున్నాను అనుకుంటున్నావా? తెలిస్తే ఏం చేస్తాడు అనుకుంటున్నావా నువ్వు? చేయి మరి. బలం ఏం చేయలేదు, బలగం ఏం చేయలేదు. బెల్షెజర్ రాజు యొక్క ధనం అతన్ని రక్షిస్తుందా? బెల్షెజర్ రాజు యొక్క సైన్యము అతను రక్షిస్తుందా? బెల్షెజర్ రాజు యొక్క బలము అతన్ని రక్షిస్తుందా? ఏ రాజు తన సేనా బలము చేత జయమునందుడు? జయము ఇవ్వటం అనేది దేవుని చేతిలో, దేవుని వశంలో ఉంటది. యెహోవాయే జయమిచ్చువాడు. ఈ సంగతి నీవు ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అనుసుకోకుండా అది నిన్ను నీవే హెచ్చించుకుంటివి. అంతే. ఆ రాత్రే ఈ గొప్ప రాజు చనిపోయాడండి. ఆ రాత్రే నా రాజ్యమే గొప్పది, నన్ను జయించగలిగినోడు పుట్టలేదు అనుకున్నాడు. అంత గొప్ప రాజ్యమే. మాదీయులు పార్శికుల యొక్క రాజ్యము చాలా స్మాల్ కింగ్డమ్ అంట. అది చిన్న దేశం. ఆ పెద్ద దేశం మీదకి వచ్చి దాన్ని జయించి ఆ రాత్రి అతను చంపేసి ఆ దేశం అంతటిని హస్తగతం చేసుకుంది. తెలిసి చేయటం. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, ఇదిగో నేను వచ్చి మీకు బోధించకపోయినట్లయితే మీకు పాపం ఉండకపోవును, కానీ మాకు తెలుసు అని మీరు చెప్పుకుంటున్నారు చూసారా, అది నాకు తెలుసు అని మీరు చెప్పుకుంటున్నారే, అయితే మీ పాపమునకు మిషలేదు. మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ మాకు తెలుసు, మేము చూస్తున్నాం, మేము తెలియని అజ్ఞానులం కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళం మేము అని మీరు ఇప్పుడు చెప్తున్నారు చూసారా. అందును బట్టి మీరు మీ పాపములోనే, పాపం అలాగే ఉండిపోద్ది అంతే. నేను వచ్చి వారికి చెప్పకపోతే పాపం, ఇప్పుడు మీరు వినలేదనుకోండి, పాపం తెలియదు. మీరు వింటున్నారు కాబట్టి పాపం ఏంటో తెలుసు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని మీరు వింటున్నారు కాబట్టి పాపం ఏంటో మీకు తెలుసు. అలా చేస్తే పాపం అనేది తెలుసు, అది మీరు వింటున్నారు. వింటున్నటువంటి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా దానికి వ్యతిరేకంగా చేస్తే అదే నీ పాపము. నీ పాపం నేను పట్టుకుంటుంది. 15వ అధ్యాయము 20వ వచనం, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల, అది నేను వచ్చి వారికి చెప్పకపోతే పాపం, మీకు పాపం తెలియదు. మీరు తెలుసుకున్నారు, తెలుసుకున్న దాన్ని చేయటమే పాపం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు చెవియొగ్గలేదు. దేవుడు వారిని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాడంటే వారి పాపము పరిపూర్ణం కాలేదు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను బాలుడై ఉన్నంత కాలం అతనికిని దాసునికిని, అది కర్తే. ఏది? వారసుడు కర్తే, ఇంటికి వారసుడే, కానీ అతనికి దాసునికి ఏ భేదం లేదు. మనం కూడా బాలురమై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠాలు ఏంటంటే ప్రభువుని ఎరగక మునుపు, తెలుసుకోక మునుపు లోకములో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా, ఆచారాల ప్రకారంగా మనం చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడైతే 9వ వచనం చూడండి,
ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. మరలా మూలపాఠాలు జోలిపోకండి. ఆ దాస్యంలో ఉన్న విధంగా జీవించకండి. మనం ప్రభువుని ఎరగక మునుపు, ప్రభువు దగ్గరికి రాక మునుపు, ప్రభువుని తెలుసుకోక మునుపు, ఆ ఎన్లైట్మెంట్ లేక మునుపు, పరిపూర్ణం కాక మునుపు పిల్ల చేష్టలు చేశాము, ఆ పద్ధతులు చేశాము, ఆచారాల ప్రకారం నడుచుకున్నాము. ఇప్పుడైతే మనం దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడ్డాము కాబట్టి మరలా మూలపాఠముల జోలికి పోవచ్చు. మనము స్వతంత్రించుకోవాలి అని అంటే ఆ పరిపూర్ణత రావాలి. అది దాన్ని ఎలా మెయింటైన్ చేయగలవు, సద్వినియోగం చేసుకోగలవు. వాక్యం చెప్పింది, త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును అని ఉంటుంది సామెతల్లో. ఏశావుకి జన్మ స్వాతంత్ర్యం ఉంది, జ్యేష్ఠత్వం ఉంది. దాని విలువ తెలియదు కాబట్టే దాన్ని తృణీకరించాడు. నాకు అక్కర్లేదనుకోండు, శాపం తెచ్చుకోండు. దాని విలువ తెలుసు కాబట్టి యాకోబు మోసం చేసైనా దాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్రయపడిండు. ఎన్లైట్మెంట్ నీకు తెలియకుండా దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేవు. మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆయన ఆశీర్వాదాలతో నింపలేడు. ఆ ఎన్లైట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో, ఆ పరిపూర్ణత ఎప్పుడైతే వస్తుందో, దాన్ని దేవుని గురించి, దేవుని వాగ్దానాల గురించి, దేవుని ఆశీర్వాదాల గురించి నీవు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడు వన్ బై వన్ ఒకటి తర్వాత నీకు ఇస్తూ వస్తూ ఉంటాడు. అలా మనం కనిపెట్టుకొని ఉండలేక ఒక్కసారే మనం నిచ్చెనకి కింద మెట్టెక్కుతామా, ఒక్కసారి పై మెట్టెక్కాలని చూస్తాం. మనం పై మెట్టెక్కాలని చూస్తే ఏమైంది, జారిపోయి ఉండమెట్టి మీద నుండి కింద పడిపోతాం. వాగ్దానము లేక, స్వాస్థ్యము లేక, ఆశీర్వాదము యొక్క విలువేంటో నీకు తెలియాలి. ఆ విలువ నీకు తెలిసినప్పుడు నువ్వు దాన్ని ఎలా జాగ్రత్తగా చేసుకోవాలో చేసుకోవచ్చు. దేవుని వాగ్దానాలను కూడా స్వతంత్రించుకోవాలనంటే దాని విలువ నీకు తెలియాలి. అది దాని విలువ తెలిస్తే ఎంత కష్టమైన పడతావు అది కదా. దాని విలువ తెలిస్తే దాన్ని పోగొట్టుకోవటానికి నీ ప్రాణాయనాన్ని పోగొట్టుకుంటావు, కానీ దాన్ని మాత్రం ప్రైజ్ దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క విలువ నీకు తెలిసే అంతవరకు దేవుడు నీకు ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు. నువ్వు బాలుడై ఉన్నంత వరకు, మెచ్యూరిటీ అయ్యేంత వరకు వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇస్తానన్నటువంటి కానాన్ని ఇవ్వకుండా ఎందుకు తీసుకెళ్లి ఐగుప్తులో ఉంచాడు అని అంటే, ఈ కానాను దేశంలో ఉన్నటువంటి ఈ అమోరీయుల యొక్క, లేక కానానీయుల యొక్క, హిత్తీయుల యొక్క, ఆ దేశస్తుల యొక్క పాపము కంప్లీట్ అయిపోవాలి. దేవుని బిడ్డ, నువ్వు కూడా తెలిసి చేస్తే నీ పాపం మండిద్ది. అందుకని రాలిపోయేదాకా ఉండకూడదు. ప్రభు పాదాల మీద పడి, అయ్యా ఇటు తప్పు చేస్తున్నానయ్యా, నన్ను క్షమించు అని అంటే, కనికరం కలిగిన దేవుడు కాబట్టి క్షమించే దేవుడు అయినది. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. తెలిసి వెంటన్నావు నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ పద్ధతి మార్చుకోకపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావు. ఏంది? వేడుకుందాం. పడితే కనికరపడే దేవుడు మనల్ని కనికరిస్తాడు, ఆ శిక్ష నుండి మనల్ని తప్పిస్తాడు. తెలిసి చేయొద్దు. అమోరీల పాపము ఆ సంపూర్తి అయినట్లుగా మన పాపాలు పండక మునిపే ప్రభు పాదాల మీద పడి ప్రభువు శరణు కోరుకుందాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.